తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చారి గారు. నమస్తే అండి చారి గారు. ముఖ్యంగా ఉగాది వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు సొంత జాతకాలు చూసుకుంటూ ఉంటారు. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, అలానే దేశవ్యాప్తంగా కూడా ఎలా ఉండే అవకాశం ఉందనేది మనం బేరీజు వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సామాజిక సంఘటనలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉందో వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. అంటే ఇక్కడ జ్యోతిష్యులు పంచాంగకర్తలు పంచాంగాన్ని నిర్మాణం చేస్తే ఆ గ్రహణాలు గురుమౌఢ్యాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి జ్యోతిష్యుడు ప్రెడిక్ట్ చేయడం అనేది పరిపాటి. ఈనాడు వస్తున్న అధునాతన జ్యోతిష్యులు పంచాంగంలో ఉన్నది మక్కికి చెప్పడం తప్ప ఒక్కసారి ప్రపంచం వైపు గ్రహ గమనాలని ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నటువంటిది జరగబోయే సంఘటనలు ఎవరూ చెప్పరు. ఈ మధ్యకాలంలో చూసాం, నేను చెప్పినట్టుగా ఏ జ్యోతిష్యుడైనా చెబుతాడా, నేను మెగా జ్యోతిష్యుణ్ణి మెగాస్టార్ని అని వారికి వారు డబ్బా కొట్టుకునేటువంటి జ్యోతిష్య వీడియోలు మనం చూసాం. ఈరోజు మనం చెప్పబోయేటువంటి సంఘటనలు ప్రతి ప్రేక్షకుడు కనుక డౌన్లోడ్ చేసుకుని పిన్ టు పిన్ ఏం జరుగుతుంది అనే అంశాలు మనం చూసినప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో కనుమరుగు కానున్న ఒక ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీ. రెండో పాయింట్, ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపని కూటమి యొక్క రాజకీయం ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడి ప్రధాన సమస్యగా మారేటువంటి అవకాశాలే ప్రతిరోజు నిత్యం వార్తల్లో మనం చూస్తాం. కుటుంబ కలహాలకు కారణం కానున్న తెలుగు టీవీ సీరియల్, దీనిపై సీరియస్నెస్, సెన్సార్, కోర్టు నుంచి కూడా అక్షంతలు, అంటే ఒక సీరియల్ ప్రభావం విడాకుల కేసులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. రాజకీయ నాయకులకు జర్నలిస్టుల మధ్య అంతర్గత పోరు రోడ్డుకెక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చిన్న సినిమాలకు పెద్ద లాభాలు వస్తాయి. ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అనుకున్నటువంటి హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రధాని మోదీకి దేశ విదేశాల నుంచి ప్రచారం ముమ్మరం అవుతుంది. దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ అరెస్ట్ ప్రకంపనలు సృష్టిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారుల అవినీతి బండాగారం బయటపడే అవకాశం ఎక్కువ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా చేసే వీడియోలకు ప్రచారాలను కేంద్రం కట్టడి చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియాపై నిర్దిష్టమైనటువంటి ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. పాపికొండల్లో గతంలో 2017-18 సంవత్సరాలు జరిగినటువంటి ఒక దుర్ఘటన మళ్ళీ అదే ప్లేస్లో పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జలగండాల వలన ప్రజలకు ప్రాణభయం, ప్రాణ నష్టం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇత్తడేదో పుత్తడేదో తెలియనంత నకిలీల బెడద, మార్కెట్లో నకిలీ బంగారం, ఒక బంగారపు వ్యాపారి అదృశ్యం ప్రధానమైనటువంటి వార్తల్లో నిలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహన ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు ప్రధాన గండాలుగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకుంటాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, ఒక సంగీత దర్శకుడు, ఒక నటుడికి ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మృత్యువాత పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధికార పార్టీ విపక్షాలకు మెజారిటీ సీట్లు గెలుచుకోలేకపోవడం వల్ల సిక్కిం, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం కనుమరుగవుతుంది. టెర్రరిస్టుల నీడలో హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. జార్ఖండ్, బెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సుడిగాలుల ప్రకోపం, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రీజన్స్లో వరదలు, జలబీభత్సంలో ప్రాణ నష్టం, దేశానికి తిప్పలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచం యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రరాజ్యాలు మొత్తం భారత్ వైపే చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
నిత్య సమస్యలుగా మారున్న తాలిబాన్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అట్లాగే సౌదీ అరేబియాలో మోడర్న్ కల్చర్ కొంత పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. మెక్సికో దేశంలో జనజీవన స్తంభన అదుపు తప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కరోనాను జయించిన యుద్ధంలో మరణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాలో అతివృష్టి అనావృష్టి శరణార్థులకు రక్షణ లేకుండా పోతుంది. అగ్రరాజ్యం అంటే భారతీయులకు విరక్తి కలిగే పరిస్థితులు కనబడుతున్నాయి. అట్లాగే సమస్యల సుడిగుండంలో కెనడా ఆర్థిక పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉంది. జో బైడెన్కి కష్టకాలం, ట్రంప్కు తిరిగి అధికారాన్ని చేజిక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఉగ్రవాద రాజకీయాలు, ఉగ్రవాదుల యొక్క వ్యవస్థ, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కర్ణాటక తమిళనాడు మధ్య జల వివాదాలు, తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త ఉద్యమం నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి అనేటువంటిది లేదు. లోక్సభ స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ గణనీయమైనటువంటి స్థానాలని, 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వంలో మార్పు లేదు. అధికార కూటమికి 70 స్థానాలతో ఆగే అవకాశాలు ఉన్నాయి. ఒక బలమైనటువంటి బీజేపీ పార్టీ తమిళనాడు ప్రాంతంలో ఒక బలమైన పార్టీగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అవకాశం ఉన్నంత వరకు ఈ సంవత్సరం ఇవే మనకు ప్రధానంగా జరిగేటువంటి సంఘటనలని ధైర్యంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ఈ సంవత్సరం గ్రహ గోచార గమనాలను బట్టి ఈ సంఘటనలు జరుగుతాయని మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురు.